సో హాయ్ గైస్, ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ యొక్క థర్డ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో మెథడ్ నేమ్ వచ్చేసి ఇన్సర్ట్ నోడ్ ఎట్ గివెన్ నోడ్. అంటే మన గివెన్ నోడ్ తర్వాత మన న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా 3 అనేది మనకి గివెన్ నోడ్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అనే వాల్యూ దగ్గర మనకి గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 4. ఓకే, సో ఇది తీసుకెళ్ళి మన న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ స్టోర్ చేసుకున్న తర్వాత ఈ న్యూ నోడ్ని తీసుకెళ్ళి మన గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం నోడ్ని బిగినింగ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకున్నాం అండ్ ఎండింగ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం గివెన్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని నేను మినిమైజ్ చేస్తాను. సో ఇక్కడ ఇన్సర్ట్ నోడ్ ఎట్ గివెన్ నోడ్. ఓకే, సో మనకి గివెన్ నోడ్లో డేటా వస్తుంది అండ్ గివెన్ నోడ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం నోడ్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ నోడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, సో ఫస్ట్ మనం డేటాని పాస్ చేద్దాం అండ్ సో ఇక్కడ మనము గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఉంటుంది కదా. సో ఒక్కసారి మీకు ఇమేజ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం నోడ్ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం నెక్స్ట్ వాల్యూ దగ్గర గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ అయితే వాల్యూ ఉంది కదా. సో ఈ వాల్యూని మనం స్టోర్ చేసుకుందాం. సో ఇక్కడ గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర మన న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇమేజ్కి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర మనం గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గివెన్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర మన న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక్కసారి మన కన్సోల్ లాగ్లో మనకి ఏమేమి డేటా ఉందో చెక్ చేసుకుందాం. నోడ్ లింక్డ్ లిస్ట్ డాట్ జేఎస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 2 ఉంది, 3 ఉంది అండ్ 5 ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 3 తర్వాత ఇన్సర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మై లింక్ డాట్ ఇన్సర్ట్ ఎట్ గివెన్ నోడ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే 4ని ఇన్సర్ట్ చేశాను. సో ఎక్కడ ఇన్సర్ట్ చేశానంటే 3 తర్వాత. ఓకే, సో ఇక్కడ మనం మై లింక్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి నా హెడ్. ఓకే, హెడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి నా 3 నోడ్. ఓకే, సో 3 నోడ్ తర్వాత మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు 3 తర్వాత 4 నోడ్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ నోడ్ ఎట్ గివెన్ నోడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.